హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రియల్ లైఫ్లో యూజ్ అవుతుంది, వర్క్ అవుతుంది, రిజల్ట్ ఉంది అన్నప్పుడే మీతో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టిప్, నార్మల్గా ఇది వింటర్ కదా, వింటర్లో నిమ్మకాయల రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది నిమ్మకాయ పచ్చడి అనేది ఎక్కువగా తింటూ ఉంటారు కదా. మనం ఎక్కువగా పచ్చడి పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈ సీజన్ బెస్ట్. ఎందుకంటే మనకి తక్కువ కాస్ట్లోనే ఎక్కువ క్వాంటిటీ అయితే వస్తాయి కదా. అలా తెచ్చుకున్నప్పుడు ఏంటి అంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఈ చిన్న టిప్స్ అయితే ట్రై చేయండి. ఒక బాక్స్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో ఈ నిమ్మకాయలన్నిటిని వేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. ఇలా చేయడం వల్ల నిమ్మకాయలు అయితే 1-2 months వరకైనా ఫ్రెష్గా ఉంటాయి. ఈ వాటర్ని మాత్రం ఎవ్రీ 1 week ఒకసారి తప్పకుండా చేంజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే పప్పు కర్రీ చేసినప్పుడు ఇలా కుక్కర్లో వేసి పప్పునైతే పెడుతూ ఉంటాము. కొన్నిసార్లు అందులో నుండి వాటర్ ఎక్కువ అవడం వల్ల, లేదు అంటే కుక్కర్ ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల వాటర్ అయితే లీక్ అయిపోతూ ఉంటాయి. అలా వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉండాలి అంటే అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆ స్పూన్ని కూడా అందులోనే వేసుకోవాలి. ఆయిల్ అలాగే స్పూన్ అందులో వేయడం వల్ల పప్పు అనేది చాలా తొందరగా ఉడుకుతుంది. అలాగే వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది. పప్పు ఇంకా తొందరగా ఉడకాలి అంటే పప్పు ఉడికించడానికి ఒక 30 minutes ముందు కనుక నానబెట్టి తర్వాత కుక్కర్లో కనుక పెట్టాము అనుకోండి, జస్ట్ 3 whistles పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. నెక్స్ట్ టిప్, మనము ఇంట్లో కంపల్సరీ బాడీ లోషన్స్ అలాగే హ్యాండ్ వాష్ ఈ రెండైతే కామన్గా వాడతాము. ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి తెలియగా ఒకేసారి గట్టిగా ప్రెస్ చేశారనుకోండి ఎక్కువైతే పడిపోతుంది, అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అలా ఎక్కువ క్వాంటిటీ పడకుండా ఉండాలి అంటే మెయిన్గా చిన్నపిల్లలు అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు కదా. ఇలా పైన పార్ట్లో ఒక రబ్బర్ వేసి కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసినా సరే ఓన్లీ కొంచెం క్వాంటిటీ మాత్రమే పడుతుంది. మెయిన్గా హ్యాండ్ వాష్కి, బాడీ లోషన్స్కి బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంటారు కదా. మనం సింక్ దగ్గర హ్యాండ్ వాష్ పెట్టి వదిలేస్తూ ఉంటాము, వాళ్ళంతా ప్రెస్ చేసి వేస్ట్గా పడేస్తూ ఉంటారు కదా. ఇలా రబ్బర్ వేసి కనుక పెట్టాము అనుకోండి వేస్ట్ అయిపోతుందని టెన్షన్ అయితే ఉండదు. నెక్స్ట్ టిప్, కుక్కర్లో మనం వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదా. కొన్నిసార్లు మనం నాన్ వెజ్ కర్రీ చేసిన తర్వాత మెయిన్గా ఫిష్ కర్రీ అలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఆయిల్ స్మెల్ అంతా కూడా అడుగునే అలానే పట్టేస్తుంది. నెక్స్ట్ టైం మనం రైస్ కానీ పప్పు కానీ ఏదైనా చేసినా కూడా ఆ స్మెల్ అయితే పోకుండా ఉంటుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం వంట సోడా అలాగే కొంచెం సాల్ట్ వేసి వీడియోలో చూపించినట్టుగా అడుగు మొత్తం ఒక 2 minutes పాటు గట్టిగా రబ్ చేయాలి. ఇలా రబ్ చేయడం వల్ల స్మెల్ అంతా ఇక్కడే వదిలిపోతుంది. తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసుకున్నాము అనుకోండి, మనకి ఎలాంటి స్మెల్ అయితే రాదు. ఇంకా మనకి ఆయిల్ స్మెల్ అనిపిస్తే కొంచెం విమ్ లిక్విడ్ వేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, స్మెల్ అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది. నెక్స్ట్ టిప్, మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా పిల్లలు ఎక్కువగా బూస్ట్, హార్లిక్స్ అయితే తాగుతూ ఉంటారు. ఇలా చిన్న ప్యాకెట్ కానీ పెద్ద డబ్బా కానీ తెచ్చుకున్నప్పుడు మనం ఓపెన్ చేసిన తర్వాత తొందరగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదా. అలా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే మనం ఓపెన్ చేసిన ప్యాకెట్లో కానీ లేదు అంటే డబ్బాలో కానీ కొంచెం షుగర్ వేసి, అలాగే ఇలా ప్యాకెట్ అనుకోండి జస్ట్ నైఫ్ని హీట్ చేసి కనుక మనం క్లోజ్ చేసాము అంటే సీల్ చేసాము అనుకోండి, మనకి బూస్ట్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఒకవేళ డబ్బాలోనైతే గాలి తగలకుండా మూత కనుక పెట్టాము అనుకోండి, ఎన్ని డేస్ అయినా సరే గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇలా మనం షుగర్ వేయడం వల్ల ఒకవేళ కొంచెం మిస్ అయ్యి గాలి తగిలినా సరే గడ్డ అయితే కట్టకుండా ఉంటుంది. బాగా గాలి తగిలితే మాత్రమే గడ్డ అవుతుంది. ఇలా సింపుల్గా కనుక మనం ఆల్రెడీ ఇందులోనే షుగర్ కలిపి పెట్టుకున్నాం కాబట్టి పాలల్లో వేసేటప్పుడు మనం షుగర్ వేయాల్సిన అవసరం లేకుండా ఇలా డైరెక్ట్గా ప్యాకెట్తో కొంచెం బూస్ట్ వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఇందులో షుగర్ మిక్స్ అయ్యింది కాబట్టి. నెక్స్ట్ టిప్, వచ్చేవన్నీ కూడా పండుగ రోజులు కదా, అందరూ కూడా సొంత ఊర్లోకి అయితే వెళ్తూ ఉంటారు. చాలామందికి బస్ జర్నీ, కార్ జర్నీ పడదు, ఒక రకమైన వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తూ ఉంటుంది. అలా సెన్సేషన్ వస్తున్న వాళ్ళు ఏంటి అంటే జర్నీ చేయడానికి భయపడుతూ ఉంటారు. అలా భయపడాల్సిన అవసరం లేకుండా ఒక చిన్న కాటన్ క్లాత్ తీసుకొని కొంచెం రా సాల్ట్ అలాగే కొంచెం పచ్చకర్పూరము అలాగే జవాదు పౌడర్ వేసి వీటన్నిటిని ఒక మూటలాగా చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. మనం జర్నీ చేసేటప్పుడు స్మెల్ చూస్తూ కనుక జర్నీ చేసాము అనుకోండి, మనకి ఎలాంటి వామిటింగ్ సెన్సేషన్ అయితే రాకుండా ఉంటుంది. చాలామందికి కార్లో అంటే ఏసీ వల్ల కానీ లేదు అంటే కార్ వల్ల కానీ చాలామందికి స్మెల్ అయితే పడకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళైతే ఈ టిప్ కనుక ట్రై చేశారు అనుకోండి, మీరు జర్నీలో వామిటింగ్ అయిపోతుంది లేదు అంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అన్న ఫీల్ అయితే ఉండదు. హ్యాపీగా మీరు జర్నీ అంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్గా
కార్ జర్నీ పడని వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. పండగకి ఊరు వెళ్ళేటప్పుడు చాలామంది ఓన్ వెహికల్సే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, కార్ పడని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్, మనకి వింటర్ స్టార్ట్ అయింది అంటే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అస్సలే పులవదు. ఎందుకంటే ఆల్రెడీ బయట వెదర్ అనేది చల్లగా ఉంటుంది కాబట్టి. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మంచిగా పులవాలి అంటే వింటర్లో మనకి ఏంటి అంటే కొంచెం ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో హాట్ వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత ఈ పిండిని అందులో పెట్టేసి మినిమం ఒక 30 మినిట్స్ ఉంచాలి. పైన గాలి తగలకుండా ఏదైనా గట్టిగా అంటే కొంచెం బరువు ఉన్నది ఏదైనా పెట్టాలి. నేనైతే ఇలా చిన్న రోల్ని అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టేసి ఒక 30 మినిట్స్ తర్వాత కనుక మూత ఓపెన్ చేసి చూసాము అనుకోండి, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ చాలా మంచిగా పులుస్తుంది. మనకి సమ్మర్లో ఎలానైతే పులుస్తుందో ఇలా చేయడం వల్ల మనకి జస్ట్ ఒక 30 మినిట్స్లోనే పిండి అయితే చాలా మంచిగా పులుస్తుంది. ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులిస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దోశ కూడా చాలా మంచిగా వస్తుంది. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. మెయిన్గా పిండి పులవట్లేదు అనుకునే వాళ్ళు వింటర్లో ఈ టిప్ అయితే ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలా మిక్సీ జార్ని అయితే వాడుతూ ఉంటాము. మిక్సీ జార్ వాడిన తర్వాత లోపలైతే క్లీన్ చేస్తూ ఉంటాము, బయటనైతే అస్సలే క్లీన్ చేయం కదా. ఇలా మొత్తం కూడా మురికి అనేది పట్టేసి కొన్ని డేస్ తర్వాత బ్లేడ్స్ అనేది తిరగకుండా మొత్తం కూడా అలానే స్టక్ అయిపోతాయి. అలా మనకి స్టక్ అవ్వకుండా మిక్సీ జార్ పాడవకుండా ఉండాలి అంటే ఎవ్రీ 15 డేస్ 1 మంత్కి ఒకసారైనా ఇలా బ్యాక్ సైడ్ కూడా మంచిగా క్లీన్ చేసుకోండి. అందులోనే కొంచెం విమ్ లిక్విడ్, వంట సోడా వేసి ఒక వాటర్ని వేసి ఒక 5 to 10 మినిట్స్ అలానే వదిలేయాలి. తర్వాత యూజ్ అయిన టూత్ వేస్ట్ ఇలా రబ్ చేసి క్లీన్ చేసి నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసుకున్నాము అనుకోండి, అందులో ఉండే డస్ట్ అనేది చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అందులో చాలా డస్ట్ అనేది అలానే పేరుకుపోయింది. అలానే కనుక మనం కొన్ని డేస్ వదిలేసాము అనుకోండి, ప్లేట్స్ అనేది చాలా స్ట్రక్ అయిపోతాయి, మిక్సీ జారే పాడైపోతుంది. మిక్సీ జార్ లేనప్పుడు మిక్సీ కూడా వాడడం వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకనేసి ఎప్పటికప్పుడు మీకు వీలున్నప్పుడు తప్పకుండా మిక్సీ జార్ని అయితే ఇలా మంచిగా క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ టిప్, వచ్చేవి కూడా అన్ని పండగలే కదా, ఈ పండగలలో కంపల్సరీ మనం ఇంట్లో పూజలు చేస్తాం, టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయని అయితే కొడుతూ ఉంటాము. అలా అని మనకి పచ్చి కొబ్బరి అనేది ఎక్కువగా ఉంటుంది కదా. అలా మనకి పచ్చి కొబ్బరి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అందులో కొబ్బరి నీళ్ళు ఉండడం వల్ల తొందరగా బూజు అనేది వచ్చేస్తుంది. ఆ కొబ్బరి నీళ్ళ తడి లేకుండా కొబ్బరి అనేది వాటర్లో వేసి నీట్గా కడుక్కోవాలి. తర్వాత దాన్ని నీట్గా కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడుచుకొని కొంచెం సాల్ట్ అనేది వేసి ఇలా మొత్తం అప్లై చేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి 1 or 2 మంత్స్ అయినా సరే ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. ఒకవేళ మనం తీసి కావాలి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక 15 మినిట్స్ ముందు తీసి వాటర్లో వేసి కనుక వాడుకున్నాము అనుకోండి, నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది కాబట్టి కొబ్బరి అనేది కూడా చాలా ఈజీగా వస్తుంది, పాడవకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, వింటర్లో అందరూ కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. మనం ఎలాంటి లోషన్స్ కానీ ఏది రాసినా సరే వింటర్లో తొందరగా స్కిన్ అయితే డ్రై అయిపోతుంది. అలా స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉండాలి అంటే ఒక బౌల్ తీసుకొని అందులో మనం యూజ్ చేసే బాడీ లోషన్ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే వ్యాజ్లిన్ తీసుకున్నాను, కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. అలాగే దానికి కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసి మనం హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ బాడీకి కానీ అప్లై చేసుకున్నాము అనుకోండి, ఎక్కువసేపు వరకు అయితే స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది, చాలా మంచిగా మాయిశ్చర్గా ఉంటుంది. మెయిన్గా డ్రై స్కిన్ వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళు ఏంటి అంటే ఎంతసేపు మనం ఎన్నిసార్లు లోషన్ అప్లై చేసినా సరే డ్రై అయిపోతుంది కదా. ఇలా మనం మిక్స్ చేసి కనుక మనం అప్లై చేసుకున్నాము అనుకోండి, మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. అలాగే మనం అప్లై చేసినప్పుడు కూడా మన స్కిన్ పైన ఎలర్జీ లాంటిది రావడానికి ఎలాంటి ఛాన్సెస్ అయితే ఉండవు. వింటర్లో ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి. ఈవెన్ పిల్లలకి రాసినా సరే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మెయిన్గా పిల్లలకి స్కూల్కి వెళ్తారు, గాలి తగులుతూ ఉంటుంది కదా, దానివల్ల తొందరగా స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. ఇలా ట్రై చేయండి, సాయంత్రం వరకైనా సరే స్కిన్ అనేది డ్రై అవ్వకుండా మంచిగా మాయిశ్చర్ లాగానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మన ఇళ్ళలో ఇలాంటి బెల్ట్స్ అయితే ఉంటాయి కదా, ఈ బెల్ట్ని ఏంటి అంటే డైరెక్ట్ ఫోల్డ్ చేసి కనుక పెట్టాము అనుకోండి, అంతా కూడా ఊడిపోయి మొత్తం కూడా అయిపోతుంది కదా. మనము జర్నీలో ఎక్కడైనా ట్రావెల్ చేయాలి అన్నప్పుడు కూడా మంచిగా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, మనకి ట్రావెలింగ్లో ఈజీగా ఉంటుంది. ఈవెన్ క్యారీ చేయాలి అన్న కూడా చాలా ఈజీగా ఉంటుంది. వీడియోలో చూపించినట్టుగా బెల్ట్ని ఈ విధంగా కనుక ఫోల్డ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, మనం బ్యాగ్లో పెట్టుకెళ్ళినా లగేజ్ బ్యాగ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా సరే బెల్ట్ అనేది చాలా నీట్గా ఉంటుంది, ఈజీగా తీయడానికి వస్తుంది. మనం ఎంత చిన్న బ్యాగ్లోనైనా సరే ఇలా ఫోల్డ్ చేసాము అనుకోండి, చాలా ఈజీగా క్యారీ చేయడానికి అయితే వస్తుంది. నెక్స్ట్ టిప్, మన అందరి ఇళ్ళలో కామన్గా డ్రై ఫ్రూట్స్ని అయితే వాడుతూ
ఉంటాము. మనం డ్రై ఫ్రూట్స్ అనేది కంపల్సరీ ఎక్కువ క్వాంటిటీనే తెచ్చుకుంటూ ఉంటాం కదా. అలా ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు ఏంటి అంటే తొందరగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటాయి. అలా పురుగు అనేది పట్టకుండా ఉండాలి అంటే బాక్సెస్లో ఇలా టిష్యూ పేపర్లో ఒక 4-5 లవంగాలు పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అయితే పట్టకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం లేని వాళ్ళు మూత పెట్టేసి బయట పెట్టినా సరే ఆల్రెడీ లవంగాలు అనేది అందులో పెట్టడం వల్ల మనకి పురుగు అనేది పట్టకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. మెయిన్గా బాదంకి తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది. ఇలా చేసి కనుక పెట్టాము అనుకోండి, మనకి 6 months వరకు ఉన్నా సరే పురుగు అయితే పట్టకుండా ఫ్రెష్గానే అయితే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనము ఎప్పుడైనా సరే చపాతీ కానీ పూరి కానీ చేసుకుంటూ ఉంటాం కదా. చపాతీకి చేసుకునేటప్పుడు కంపల్సరీ చపాతీ పిండిని ఇలా పొడి పిండి వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. ఇలా డైరెక్ట్గా డిప్ చేయడం వల్ల మనం తీసుకున్న పిండి అంతా కూడా కొంచెం వాడుకున్న తర్వాత రిమైనింగ్ పిండి ఉంది అనుకోండి, ఆల్రెడీ తడి అనేది తగలడం వల్ల పిండి అయితే పురుగు వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి కనుక మనం మిగతా పిండిలో కలిపి పెట్టాము అనుకోండి, రిమైనింగ్ పిండి అంతా కూడా పురుగు అనేది వచ్చేస్తుంది. ఆ పిండి అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఒక బాక్స్ తీసుకొని, మనకి ఆల్రెడీ ఈ బాక్సెస్ అనేది బయట దొరుకుతూ ఉంటాయి. దీనికి ఆల్రెడీ హోల్స్ అనేది ఉంటాయి లోపల. ఆ బాక్స్లో వేసి కనుక పెట్టి మనం చపాతీ కానీ పూరి కానీ చేసేటప్పుడు ఆ పిండిని దీనిపైన కనుక చల్లుకున్నాము అనుకోండి, మనకి పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. రిమైనింగ్ పిండి కనుక మిగిలింది అనుకోండి, జస్ట్ ఆ మూత పెట్టేసి అలానే పెట్టాము అనుకోండి, నెక్స్ట్ టైం వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదు మన దగ్గర ఇలాంటి బాక్స్ లేదు అనుకోండి, మనకి ఇంట్లో చిన్న ప్లాస్టిక్ బాక్సెస్ ఏదైనా ఉంటాయి కదా, దానికి సూదితో కానీ టూత్పిక్తో కానీ చిన్నగా హోల్స్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, ఈ బాక్స్ అయితే మనకి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టైం మీరు పూరి కానీ చపాతీ కానీ చేసేటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనం ప్రతిసారి పిండిని వేస్ట్ చేయాల్సిన పని లేకుండా ఇలా చేసి పెట్టుకున్నాము అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే పొడిపిండి చల్లి చపాతీ చేయడం వల్ల చపాతీ అనేది చాలా మంచిగా సాగుతుంది, చేయడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది. ఇలా చేసేటప్పుడు ఏంటి అంటే మనం ఫ్లోర్ పైన కానీ కిచెన్ కౌంటర్ టాప్ పైన కానీ పెట్టి చేసేటప్పుడు ఆ పిండి అంతా కూడా కౌంటర్ టాప్ పైన ఫ్లోర్ పైన పడుతుంది. దాన్ని మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. అలాంటి బాధ లేకుండా ఇలా ఒక పేపర్ ప్లేట్ని తీసుకొని ఈ పీటను అందులో పెట్టి చపాతీ కనుక చేసుకున్నాము అనుకోండి, ఎక్సెస్ పిండి ఏదైనా పడ్డా సరే ఆ పేపర్ ప్లేట్లో పడుతుంది. తర్వాత ఆ రిమైనింగ్ పిండిని అంతా కలెక్ట్ చేసి ఆ డబ్బాలో కనుక వేసుకున్నాము అనుకోండి, నెక్స్ట్ టైం చపాతీ చేసేటప్పుడు మళ్ళీనైతే వాడుకోవచ్చు. దీనివల్ల పిండి సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, మనం క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది. ఆ పిండి అన్నెసెసరీగా వేస్ట్ అవ్వకుండా నెక్స్ట్ టైం చేసేటప్పుడు మంచిగానైతే వాడుకోవచ్చు. మనం ఇంట్లో ఎక్కువ మంది చుట్టాలు కనుక వచ్చారు అనుకోండి, మనకి పూరి పీట అంటే చపాతీ చేయడానికి ఒకటే పీట ఉంటుంది కదా. మనము అలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి అంటే ఇలా పేపర్ ప్లేట్ని తీసుకొని అందులో పూరి కానీ చపాతీ కానీ చేసినా సరే చపాతీ కానీ పూరి కానీ చాలా మంచిగా సాగుతుంది, ఈజీగా చేయడానికి వస్తుంది. మనం పీట పైన చేసేటప్పుడు ఎంతైతే పలుచగా వస్తుందో ఇలా పేపర్ ప్లేట్లో చేసినా కూడా అంతే పలచగానైతే వస్తుంది. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియో చూస్తున్నారు, ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా వాడుకుంటారు. వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.